హలో నేను మిసేశ్వరావు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పౌరుల ఇంటి వద్దకే ఏఎన్ఎం దగ్గర నుంచి స్పెషలిస్ట్ దాకా రాబోతూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో. అందుకే డిజిటల్ హెల్త్ కార్డ్ అనేది అందరికీ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు ఇప్పుడు ప్రారంభించారు. ఒక కార్వాన్ అంటే మనం చూస్తూ ఉంటాం, సినిమాకు సంబంధించినటువంటి యాక్టర్స్ కార్వాన్లో అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్తూ ఉంటారు. సో చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సు వాడుతూ ఉంటారు ప్రచారం సందర్భంగా కూడా. చంద్రబాబు గారితో పాటు అందరు రాజకీయ నాయకులు అందరూ ఇప్పుడు వాడుతున్నారు కదా, దాన్నే కార్వాన్ అంటారు. కార్వాన్కి మించినటువంటి సౌకర్యాలతోటి ఒక పెద్ద బస్సు, దానిలో మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టి ఆ మెడికల్ ఎక్విప్మెంట్ తోటి డాక్టర్స్ కూడా ప్రయాణించి విలేజెస్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పౌరులకి మొత్తం చెకప్ చేసి ల్యాప్రోస్కోపీ లాంటి అత్యాధునికమైనటువంటి పరికరాలను కూడా దాంట్లో ఫిట్ చేసి పంపిస్తూ ఉన్నారు. యూనివర్సల్ హెల్త్ అనేటువంటి పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఎన్టీఆర్ యూనివర్సల్ హెల్త్ అనే దాని స్కీమ్ని. అది ప్రతి ఇంటిలో ఉండేటువంటి పౌరుల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు చెప్పకుండానే తెలిసిపోతుంటుంది. ఎందుకంటే డిజిటలైజ్ చేస్తున్నారు మొత్తం. ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత మొత్తం డిజిటల్ చేసి దాని హిస్టరీ స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ హిస్టరీ స్టోర్ అయినప్పుడు మళ్ళా ఆ వ్యక్తులకు బాగలేనప్పుడు ఆ హిస్టరీని ఓపెన్ చేసి గతంలో ఇతని ఆరోగ్య స్థితి ఏంటి, ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది బేరీజు వేయటం ద్వారా ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. అలాంటి వెసులుబాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్లస్ ఆరోగ్య బీమా కింద 2,50,000 రూపాయలు ఇస్తున్నారు. ఆరోగ్య బీమా కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కింద అనౌన్స్ చేసింది, యూనివర్సల్ హెల్త్ కింద చంద్రబాబు నాయుడు గారు. ఇదంతటి కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్తో టైఅప్ అయ్యి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం అభివృద్ధి కాదు, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ఉండాలి, హెల్దీ ఆంధ్రప్రదేశ్ ఉండాలి, వెల్దీ ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది చిన్నప్పుడు ప్రతిరోజు చదివించేవాళ్ళు ఈ కొటేషన్. ఆరోగ్యమే మహాభాగ్యం. మీకు కోట్ల రూపాయలు ఉన్నా, కేజీల కొద్ది బంగారం ఉన్నా, లేదు విలాసవంతమైనటువంటి హౌస్ ఉన్నా, లేదంటే కార్పొరేట్ తరహాలో మొత్తం మీకు కార్లు, లగ్జరీ కార్లు ఉన్నా, కార్పొరేట్ తరహా ఇల్లున్నా, విలాసవంతంగా ఎన్ని ఉన్నప్పటికి కూడా మీకు ఆరోగ్యం బాగాలేకపోతే అవన్నీ వేస్ట్. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈ విషయాన్ని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కావాలి అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఈ మొబైల్ క్లినిక్స్ పెడుతూ ఉన్నారు. వీల్స్, హెల్త్ ఆన్ వీల్స్. ఆ పెద్ద కార్వాన్ లాంటి బస్సుని తయారు చేసి దాంట్లో ఎక్విప్మెంట్ అంతా ఫిట్ చేసి దాంట్లోనే కొన్ని బెడ్స్ ఏర్పాటు చేసి ఆ ట్రైనింగ్ అక్కడికి వెళ్ళి ఆ రోగుల్ని పరీక్షిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఆల్రెడీ కొంతమంది వైద్యులు వాళ్ళు ఆల్రెడీ ఈ బిల్ గేట్స్ లాంటి ఫౌండేషన్తో టైఅప్ అయిపోయి కొంతమంది వైద్యులు ఆల్రెడీ వాళ్ళే తయారు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. దాదాపుగా ఈ నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు పర్యటించే అవకాశం ఉంది. ఏఎన్ఎం దగ్గర నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ వరకు అక్కడే ఉంటారు. సో వాళ్ళు మొత్తం ఆరోగ్య పరీక్షలన్నీ చేసి, ఈ ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత ఎవరెవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి అవి స్టోర్ చేస్తారు, డిజిటల్ చేస్తారు. ఇది జాన్సన్ అండ్ జాన్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీల్స్ అనేటువంటి సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 33 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. ఈ 33 రోజుల పాటు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ఈ హెల్త్కి సంబంధించి మొత్తం పరిశీలిస్తారు. సో ఇప్పటివరకు మనం ఎన్టీఆర్ హెల్త్ కార్డులను చూసాం, ఆరోగ్యశ్రీని చూసాం, ఇలాంటి స్కీమ్స్ అన్నింటిని చూసాం. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ ఆరోగ్యం, ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకనంటే
విద్యారంగంలో అనేక సంస్కరణలు లోకేష్ గారు చేపట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అడ్మిషన్స్ జరిగాయి. నో వేకెన్సీ బోర్డులు పెట్టారు, నో అడ్మిషన్ బోర్డ్స్ పెట్టారు ప్రభుత్వ పాఠశాలల్లో. అంటే ఏ స్థాయిలో విద్యని అక్కడ ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ అన్ని స్కూల్స్లో ఉండాలి అనేటువంటి టార్గెట్గా పెట్టుకొని అక్కడ విద్యారంగాన్ని డెవలప్ చేస్తున్నారు. దానికి సంబంధించి లండన్ స్కూల్స్ తోటి, ఆస్ట్రేలియాలో ఉండేటువంటి యూనివర్సిటీ తోటి టైఅప్లు అవుతున్నారు, స్కిల్ ఆడిట్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చేటువంటి ఇండస్ట్రీస్కి సరిపడా వర్క్ ఫోర్స్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆరోగ్యం లేకుండా అసలు సమాజమే లేదు. సో కాబట్టి ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఈ మొబైల్కి సంబంధించినటువంటి జాన్సన్ అండ్ జాన్సన్ ఆన్ వీల్ అనేటువంటిది ఒక సంస్థ. అది ప్రత్యేకమైనటువంటి కార్వాన్లో కొంతమంది వైద్యుల బృందంతో ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ ఉన్నారు. 33 రోజుల పాటు వీళ్ళు పర్యటించి కొన్ని ప్రాంతాల్లో దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద స్టడీ చేస్తారు. ఆ తర్వాత మీకు డిజిటలైజేషన్ చేసి ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, ముందుగానే జనరల్గా ఆరోగ్యం బాగలేనప్పుడు ఆసుపత్రికి వెళ్తుంటారు, అసలు రోగం రాకుండానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నింటి మీద కూడా అవగాహన కల్పిస్తున్నారు. జనరల్గా చెప్తుంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఒక నానుడి. అంటే అది ప్రివెన్షన్ తీసుకుంటే కనుక, ముందు జాగ్రత్తలు తీసుకుంటే కనుక రోగాలు రాకుండా ఉంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ క్లియర్గా చాలా సందర్భాల్లో చెప్తున్నారు ఆహారం ఎలా తీసుకోవాలి, నూనె పదార్థాలను ఎలా నూనె తగ్గించి ఎలా వాడాలి, దాంతోపాటు కారము ఉప్పు తగ్గించి ఎలా వాడాలి, ఆహారం ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారాన్ని తినాలి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు స్టడీ చేస్తున్నారు మొత్తం. ఇప్పుడు పంజాబ్లో తీసుకుంటే ప్రతిరోజు 2 రైళ్లలో క్యాన్సర్ రోగులు ట్రీట్మెంట్కి వెళ్తుంటారంట ఢిల్లీకి. అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో భాగంగానే జాన్సన్ అండ్ జాన్సన్ ఆన్ వీల్ అనేటువంటి కంపెనీ మొత్తం బస్సులో పల్లెటూరుకి వెళ్తూ ఉంటే ఒక మొబైల్, అంటే ఒక ఆసుపత్రే కలిసి అక్కడికి వెళ్తున్నట్టు, కదిలి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది మనకి. అక్కడ దాంట్లో స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఉంటారు. లోకల్గా ఉండే ఏఎన్ఎంలే కాదు, స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఉంటారు అక్కడ. సో ల్యాప్రోస్కోపీ లాంటివి ఎక్విప్మెంట్ ఉంది. ఎందుకనంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ అల్సరు, తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్, షుగర్లు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో అందుకే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తోటి అక్కడికి వెళ్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది కాబట్టి దీని ద్వారా ఆరోగ్యం లేదంటే హెల్త్ సెక్టార్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. వాటిని ముందుగానే అడాప్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందజేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ తోటి ఉన్నారు. ఇప్పటికే బిల్ గేట్స్ ఫౌండేషన్తో టైఅప్ అయి ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో రాబోయేటువంటి రోజుల్లో మీ ఇంటికే ఆసుపత్రి రాబోతుంది. ఇది ప్రాథమిక దశ. రాబోయేటువంటి రోజుల్లో మీ ఇంటికి బాగలేనప్పుడు ఆసుపత్రి రాబోతుంది అనేది ఈ స్కీమ్ యొక్క కాన్సెప్ట్. సో ఇది రాబోయే రోజుల్లో ఏ విధంగా అందుబాటులో రాబోతుంది అనేది మీరు కూడా ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.